ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కవిత భాస్కర్ రెడ్డిని. ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి? నేను మాత్రం చాలా 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 బాగున్నాను. ఈరోజు వచ్చేసి నేను మనందరికీ బాగా యూస్ఫుల్ అయ్యేటువంటి ఒక వీడియోతో మేము ముందుకు వచ్చాను. అదేంటి అంటే కార్ వాషింగ్ అనమాట. మనం రెగ్యులర్గా కార్ అనేటువంటిది డస్ట్ అయినప్పుడల్లా మనం ఏంటంటే బయట సర్వీసింగ్ ఇస్తూ ఉంటాం కదా, కార్ వాషింగ్ ఇస్తూ ఉంటాము. అలా కాకుండా మనం ఇంట్లోనే కార్ వాష్ ఈజీగా అలా చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ టైంలో ఒక హాఫ్ అన్ అవర్లో కార్ వాష్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ కార్ వాష్ చాలా నీట్గా మనకు కొత్త దానిలాగా చాలా లుక్ బాగుంటుందన్నమాట. అది ఎలా చేసుకోవచ్చు, దానికోసం మనకు ఎలాంటి ఎక్విప్మెంట్ కావాలి, దాని యొక్క ప్రైస్ ఎంత, ఎక్కడ దొరుకుతుంది అనేది చూసేసాము. ఇక్కడ వచ్చేసి ఇది ప్రెషర్ పంప్ అనమాట. దీన్ని ప్రెషర్ పంప్ అంటారు. ఇది మనం ఏంటంటే కార్ వాషింగ్ కోసం యూస్ చేస్తాం. మనం సర్వీసింగ్ సెంటర్స్లో కార్ వాష్ ప్లేస్లో ఇదే యూస్ చేస్తారనమాట. ఇది ఒక్క మిషన్ మన దగ్గర ఉందనుకున్న మోటారు, మనం ఇంట్లోనే ఈజీగా కార్ వాష్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే, మనకు బయట కార్ వాషింగ్ ఇచ్చినప్పుడల్లా చాలా డబ్బులు వేస్ట్ అవుతూ ఉంటాయి కదా. ఇది ఒకటి మనం తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఇయర్స్ వరకు మనకి యూజ్ అవుతుంది. దాంతోపాటు మనం నార్మల్గా మన దగ్గర ఉన్నటువంటి పైప్తో కార్ వాష్ చేసామనుకోండి, దగ్గర దగ్గర హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ పడుతుంది. చాలా వాటర్ వేస్ట్ అవుతుంది. అలా కాకుండా అక్కడ ఏంటంటే మళ్ళీ ప్రెషర్ అంటే ఎక్కువగా రాదు కాబట్టి డస్ట్ అంటే క్లీన్ అవ్వదు అనమాట. వాటర్ వేస్ట్ అవుతుంది కానీ దానికి ఉన్నటువంటి డస్ట్ అంటే క్లీన్ అవ్వదు. అదే ఈ యొక్క ప్రెషర్ పంప్ అనుకోండి, చాలా ప్రెషర్ వస్తుంది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఎంత ప్రెషర్తో వస్తుందో. ఇక్కడ నాకు ఓన్లీ ఒక 3 to 4 బకెట్స్తో నాకు కార్ వాష్ మొత్తం కూడా అయిపోయింది. ఇక్కడ చూడండి, మనం ఇక్కడ లోపల చాలా సన్న డస్ట్ ఉంటుంది. అది ఎంత మురికిలాగా వస్తుందో చూడండి. అంటే మన కార్ అంటే మనం మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టి మనకు కార్ అంటే ఎక్కువ లైఫ్ వస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు మన బాడీనే చూసుకున్నాం అనుకోండి, మనం మంచి హెల్తీగా ఉండాలి అంటే మనం కరెక్ట్ డైట్ తీసుకోవాలి, కరెక్ట్ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి, మంచి హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, మనం నీట్నెస్గా మెయింటైన్ చేయాలి. ఇవన్నిటిని బట్టి మన హెల్త్ కండిషన్ అనేది బాగుంటుంది కదా. అదేవిధంగా కార్ కూడా మనము మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టే ఉంటుంది. ఇక్కడ ఈ యొక్క గన్ అనేటువంటి మనము ఎలా కావాలి, డైరెక్షన్స్ అనేటువంటివి ఇక్కడ మనము ఈ స్క్రూ లాంటిది ఉంటుంది, దాన్ని చేంజ్ చేస్తూ ఉన్నట్లయితే మనకి ఇలా ప్రెషర్ ఎక్కువ సన్నగా రావాలా, లేదంటే వర్షం పడినట్టుగా రావాలా, కొంచెం ఎక్కువ రావాలా, తక్కువ రావాలా అనేటువంటి దానిపైన మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామనుకోండి, ఇక్కడ మనం ఏంటంటే ఆ హోల్స్లోకి కొడుతున్నాము అంటే ప్రెషర్తో ఓన్లీ సన్న దార కావాలి. అలాంటప్పుడు సన్న దార ఉన్నటువంటి ప్లేస్లో కొట్టుకోవాలి. లేదు మనకు పైన వరకు వెళ్ళాలి, మొత్తం అంతా కవర్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే కొంచెం ఎక్కువగా మనకు ప్రెషర్ ఎక్కువగా వచ్చి కొంచెం ఎక్కువ స్ప్రెడ్ అయ్యేటువంటిది కావాలనుకుని అప్పుడు కొంచెం దాన్ని అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. చిన్న చిన్న గ్యాప్స్లలో కూడా చాలా నీట్గా క్లీన్ అవుతుంది. తర్వాత వచ్చేసి వాటర్ కూడా చాలా తక్కువ పడుతుంది. మనకి ఏంటంటే 3 to 4 బకెట్స్తో అయిపోతుంది అనమాట. అదే మనము నార్మల్గా పైప్ పెట్టామనుకోండి, చాలా వాటర్ వేస్ట్ అవుతుంది అనమాట. అసలే సమ్మరు, వాటర్ ఏంటంటే తక్కువ వేస్ట్ చేసుకుంటే బెటర్ కదా, ఎందుకంటే మనకి వాటర్ దొరకదు, చాలా ఎండలు కొడుతున్నాయి. ఆల్రెడీ మనకి వాటర్ ప్రాబ్లం అనేది స్టార్ట్ అయిపోయింది. మన నీటిని సేవ్ చేసుకోవడం మన బాధ్యత కాబట్టి మనము ఇలాంటి ఒక మనం పంపు తెచ్చుకున్నాం అనుకోండి, 5000 అనమాట ఈ పంపు. మనం ఒకసారి తెచ్చి పెట్టుకున్నాం అనుకుంటే మంచిగా పనిచేస్తుంది. అదే ఒకవేళ మనకు అంత బడ్జెట్ ప్రాబ్లం అవుతుంది అనుకున్నారనుకోండి, దగ్గర ఏరియాలో ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, 2-3, అలా మనము 2-3 కలిసి ఒకేసారి షేర్ చేసుకొనైనా తెచ్చుకోవచ్చు. లేదు అనుకుంటే మనం అంతా కాస్ట్ పెట్టి కారు కొనుక్కున్నాము, అదొక 5000 పెట్టి కొనుక్కోలేము అనుకుంటే అలా అయినా తెచ్చుకోవచ్చు. ఇలా మనం ఒకటి తెచ్చుకుంటే మనకు ఎప్పుడు ఉండిపోతుంది ఇంట్లో, మనము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు. బయట చేయించుకున్నాం అనుకోండి కార్ వాష్ చాలా ప్రైస్ పడుతుంది. దాంతోపాటు ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం బయటికి వెళ్ళి చేయించుకోలేము. ఇంట్లో మనకు ఒక ఎక్సర్సైజ్ లాగా అవుతుంది. మన బండిని మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకు సాటిస్ఫాక్షన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. దీనికోసం ఏంటంటే ఈ విధంగా బకెట్లో మనం పైపు వేసేసి దాంట్లో వాటర్ ఫిల్ చేసుకోవాలన్నమాట. ఆ పైప్ నుండి వాటర్ అనేది లాక్కుంటుంది. ఈ గ్రీన్ కలర్ పైప్ అని వాటర్ లాక్కొని ఇంకొక బ్లాక్ కలర్ పైప్ ఉంది కదా, దాని ద్వారా బయటికి వెళ్తుంది అనమాట. అది ఈజీ ఏంటంటే మనము నల్లు వచ్చినప్పుడు
మన మున్సిపల్ వాటర్ వచ్చినప్పుడు మోటార్ పెడతాం కదా ఫ్రెండ్స్, సేమ్ అదే సిస్టమ్ అనమాట. మనం ఏంటంటే ఆ యొక్క పైప్ని మనం సంపులో వేసామనుకోండి, గ్రీన్ కలర్ పైప్, ఆ సంపులో నుండి వాటర్ ఏంటంటే లాక్కొని మనం పైన ట్యాంక్లోకి వాటర్ పంపించడానికి ఇంకొక పైప్ అంటే సెకండ్ మనకి ఇన్లెట్ అవుట్లెట్ ఉంటుంది కదా, ఇన్లెట్ నుండి వాటర్ తీసుకొని అవుట్లెట్ ద్వారా బయటికి పంపిస్తుంది. సేమ్ ఇంతే అనమాట. ఆ యొక్క సన్నటి పైప్ ఉంది కదా, బ్లాక్ కలర్ పైపు, ఆ పైప్కి ఏంటంటే లాస్ట్ ఎడ్జ్లో ఒక గన్ ఉంటుంది. ఆ గన్ ద్వారా మనకి వాటర్ అనేది బయటికి వస్తుంది. ముందుగా ఏంటంటే మనం నార్మల్ వాటర్తో ఒకసారి వాష్ చేసుకున్న తర్వాత ఈ విధంగా షాంపూ వాటర్తో వాష్ చేస్తున్నాం అనమాట. ఒక బకెట్లో ఒకటి నుండి 2 షాంపూస్ వేసుకొని బాగా డైల్యూట్ చేసి ఈ విధంగా కొట్టినట్లయితే దానికి ఉన్నటువంటి మురికి అనేటువంటి పోతుంది. ఒకసారి మొత్తం అంత కారంతా వాష్ చేసి ఈ యొక్క షాంపూ వాటర్తో ఒకసారి రుద్దినట్టు చేసేసి నెక్స్ట్ మళ్ళీ నార్మల్ ఫ్రెష్ వాటర్ ఉంటుంది కదా, ప్లెయిన్ వాటర్, ఆ యొక్క వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత డ్రై క్లాత్ తీసుకొని తూడ్చేసుకోవాలి. చాలా అంటే చాలా నీట్గా పోతుంది. యాక్చువల్గా నేను తూడ్చేటప్పుడు వీడియో షూట్ చేయడం మర్చిపోయాను, చూపించలేదు. ఈ విధంగా మనము షాంపూ వాటర్ చేసుకున్న తర్వాత మనము నార్మల్ వాటర్ వాష్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ వాష్ చేసుకొని తర్వాత మనము డ్రై క్లాత్ తీసుకొని నీట్గా తూడ్చేసేయాలి. తూడ్చేసినట్లయితే చాలా కొత్తగా చాలా బాగా కనిపిస్తుంది, చాలా నీట్గా కూడా ఉంటుంది అనమాట. ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవాలి. ఐ హోప్ ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చుతుంది, యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.